దేవుడి దగ్గరికి సంబంధించింది అయితే దట్ ఈస్ లిమిటెడ్ క్వాంటిటీస్ కాబట్టి దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్ ఇది. అందులో కూడా అవర్ గవర్నమెంట్ కెన్ టేక్ ప్రైడ్ బికాజ్ మేమే దానికి సంబంధించి గోశాల సపరేట్ పెట్టించాం, మేమే దానికి సంబంధించి నవనీత సేవ అని పెట్టి వెన్నతో దీపంగా ఇక్కడ నుంచి తీసిస్తున్నాం. అలాగే ల్యాబొరేటరీకి సంబంధించి ఫుల్ ఎక్విప్ చేసి దానికి అవసరమైన స్టాఫ్ కూడా బయట నుంచి తీసుకొచ్చి రియలీ క్వాలిఫైడ్ స్టాఫ్ని పెట్టి చేస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు సిస్టమ్స్ లేకుండా, ప్రోటోకాల్స్ లేకుండా, ప్రాక్టీసెస్ లేకుండా అంటే దిస్ ఇంపాసిబుల్, యూ కాంట్ ఇమాజిన్, హ్యాండిల్ చేయలేరు కదా, చేయలేరు. అంత కంటిన్యూస్ ప్రాసెస్ 24/7 నడవాల్సిన మిషను ప్రతిదీ మినిట్ టు మినిట్, స్టెప్ బై స్టెప్, ప్రతి స్టెప్లో క్వాలిటీ ఇవన్నీ లేకుండా అసలు నడవదు అది. అండ్ అవి ఎలాంటివి ఉన్నాయనే దాంట్లో మనం గీకి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అనుకోకుండా ఈరోజు నేను చూశాను 14-19 మధ్య అప్పుడు మెడికల్ ఆఫీసర్ ఎవరో ఇన్ఛార్జిగా ఉన్న ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్నాను. ఆ రోజు ఏదో ఆరోపణ వచ్చినట్టున్నప్పుడు ఆమె చెప్పినట్టుంది, అయ్యా 3 ట్రక్ రాగానే 3 శాంపుల్ ట్యాంకర్ రాగానే దాన్ని చర్న్ చేసి 3 శాంపుల్స్ తీస్తాం, 3-3 వేరు వాళ్ళు చేస్తారు, చేస్తే 3 కరెక్ట్ అని వస్తేనే అడలు అలౌ చేస్తాము, లేకుంటే రిజెక్ట్ చేస్తాము అని. సో అప్పుడు అదే జరుగుతుంది. మేం చేసింది ఏంటంటే అది ఇంకొంచెం ఎఫిషియెంట్, క్వాలిఫైడ్ వాళ్ళని ఎక్కువ తెచ్చిపెట్టాం. స్వామివారికి ఇచ్చే 50 కేజీలు నెయ్యి ఇవ్వడం ఒకటి, సంవత్సరానికి 5,000 టన్నుల నెయ్యి ఈ ఆ క్వాలిటీ తీసుకురావడం రెండవది.